తమిళనాడు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే విధంగా వ్యూహాల్ని రూపొందిస్తోంది. పాత నేతల్ని పక్కకు పెడుతోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న తలపడిన నాయకుల కంటే కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల్లో పట్టు నిలుపుకోవాలన్నది స్టాలిన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఆ దిశగా డీఎంకే ప్రకటించిన జాబితాలో మార్పులు కనిపించాయి. 164 మందితో డీఎంకే జాబితా విడుదల చేయగా అందులో దాదాపుగా 60 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు కొత్తవారే కావడం విశేషం. ఈ జాబితాలో 29 మంది లాయర్లున్నారు, 17 మంది ఇంజనీర్లున్నారు, 15 మంది డాక్టర్లున్నారు, 7గురు పీహెచ్డీ చేసిన వారున్నారు. జాబితా రూపకల్పనలో స్టాలిన్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త వాళ్లకు టికెట్ ఇవ్వడం ఒక ఎత్తైతే ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలతో కలిసి పనిచేసిన వారికే ఆయన ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాకుండా పార్టీకి అట్టడుగు స్థాయి నుంచి పనిచేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న యువనేతలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం మీద చాలా కాలం తర్వాత ద్రవిడ మున్నేట్ర కడగం పార్టీ పాత తరం నేతల్ని పక్కకు పెట్టి కొత్త తరాన్ని ప్రోత్సహిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో 234 స్థానాలుండగా 164 సీట్లలో డీఎంకే పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 28, డీఎండీకే 10, వీసీకే 8, సిపిఐ 5, సిపిఐఎం 5, ఎండీఎంకే 4, ఐయుఎంఎల్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.